అనంతపురం సెజ్ లో జరిగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఇప్పటికే 17 మంది మరణించారు, మరొక 35 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులను పరామర్శించారు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మృతుల కుటుంబాలతో కూడా మాట్లాడారు. అయితే బాధితులకి ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని భరోసా కూడా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని కూడా ఆయన ప్రకటించేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ₹2 లక్షల ఆర్థిక సాయం చేస్తాం, ఆ రకంగానే క్షతగాత్రులకు కూడా ₹50,000 అందిస్తామంటూ మోదీ తన పిఎంఓ ఇండియా సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ యొక్క అంశాన్ని వెల్లడించారు. ఇక మరి కాసేపటి చంద్రబాబు కూడా చేరుకునే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా మృతుల కుటుంబాలతో మాట్లాడతారు. ఆయన క్షతగాత్రులను పరిశీలిస్తారు. అక్కడ సంఘటనా స్థలాన్ని కూడా ఆయన ఒకసారి పర్యవేక్షిస్తారు. ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళ్దాం. అక్కడ విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ అందుబాటులో ఒకసారి అంతకు మునుపు కలెక్టర్ మాట్లాడినటువంటి మాటలు విందాం. ₹1 కోటి ప్రకటించిన నేపథ్యంలో విశాఖ కలెక్టర్ మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన విశాఖపట్నం జిల్లాకి రాబోతున్నారు. మన హాస్పిటల్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్. బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది, క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్ లో మన దగ్గర 7 ఉన్నారు. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ సైకిల్ లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లో ఉన్నారు. కిమ్స్ లో అయితే మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ లో ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours మాక్సిమం వి విల్ కంప్లీట్. అంతే మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దే కెన్ కమెంట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు. మనము ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చెప్పలేము. వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్ గానే ఉన్నారు. విషాదకరంగా మనం ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మృతులని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఉంచారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాధితుల కుటుంబాలు ఆ మృతదేహాలని పోస్ట్ మార్టం చేయకుండా నిలిపివేస్తున్నారు.
సో దీంతో అక్కడ కలెక్టర్ చేరుకున్నారు. వీరందరికీ కూడా కొంత ఆందోళన చెందారు కాబట్టి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి ₹1 కోటి అందజేస్తామంటూ కూడా ఇప్పటికే విశాఖ కలెక్టర్ తెలియజేశారు. ఒకసారి మోడీ చేసిన ట్వీట్ కూడా చూద్దాం. పెయిన్డ్ బై ద loss of lives due to the mishap at factory in Anakapalli. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex gratia of 2 lakhs from PM-NRF would be given to the next kind of each deceased. The injured would be given 50,000 rupees. అంటే ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఆ యొక్క బాధిత కుటుంబానికి, మృతి చెందినటువంటి కుటుంబాలకి ₹2 లక్షల, క్షతగాత్రులుగా గాయాలపడిన వారికి ₹50,000 అందజేస్తామన్నట్టుగా ప్రధాని మోదీ తన అఫీషియల్ పిఎంఓ ట్విట్టర్ అకౌంట్ ద్వారా యొక్క విషయాన్ని వెల్లడించారు. సో రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹2 లక్షల అన్నట్టుగా ఇప్పటికీ ప్రకటించేశారు. ఒకసారి ప్రతినిధి శివరామకృష్ణ గారికి వెళ్దాం. శివరామకృష్ణ, ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పటి వరకు కూడా ఆందోళన చెందినటువంటి ఆ కుటుంబీకులు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం చేయకుండా నిలిపివేసి అడ్డుకున్నారు. సో ఎటకేలకు ₹1 ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తర్వాత వారి యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడతో సరిపోతుందా, లేకుంటే ఉద్యోగాలు కానివ్వండి ఇంకా డిమాండ్ చేస్తున్నారా? బాధిత కుటుంబాలు ఏం చెప్తున్నాయి? మనోజ్, ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మరణించిన 18 మంది అయితే వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించొద్దని చెప్పి వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు కేజీహెచ్ మార్చరీ వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ మెసేజ్ అయితే రావాలి, మాకు భరోసా రావాలి, అప్పుడే మేము పోస్ట్ మార్టం నిర్వహించడానికి మేము అంగీకరిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు అనడంతో విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అయితే కేజీహెచ్ మార్చరీ వద్దకు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చి కుటుంబీకులతో మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించి ఎవరైతే మృతులు మరణించారో ఈ 18 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా అయితే వస్తుంది, దాన్ని మీరు ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పి ఒక భరోసాతో ఇవ్వడంతో కుటుంబ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఏదేమైనా మరణించిన వారి పిల్లలకి ఒక భరోసా ఉంటుంది, ఒక ఆధారం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఏదేమైనా వాళ్ళ కళ్ళలో ఆనందం అయితే చూశారు. అయితే ఈ హరీంద్ర ప్రసాద్ హుటాహుటిన అయితే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళారు. మెడికవర్ హాస్పిటల్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజిట్ ఉండడంతో ఆ అరేంజ్మెంట్స్ అవి చూసుకోవడానికి అయితే వెళ్ళారు. ఏదేమైనా ₹1 కోటి అయితే ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి ఆ బాధితులకి అయితే కలెక్టర్ భరోసా అయితే ఇవ్వడం జరిగింది. మనోజ్, అంటే అందరినీ అంటే ఒకేసారి తీసుకొచ్చారా, ఒకే తాటి తీసుకొచ్చారా? ఇప్పటికే 12 మంది ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. మరొక 5 ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారు. అందరినీ ఒకే స్థానానికి తీసుకొచ్చారా? కలెక్టర్ మనకి చెప్పడం నేపథ్యంలో అయితే మొత్తం అన్ని ఒకే దగ్గర ఉంచి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాము. ఆ రిమైనింగ్ 5 కూడా ఇక్కడికే తీసుకొస్తున్నాం. మొత్తం మీద అన్ని డెడ్ బాడీస్ అయితే కేజీహెచ్ మార్చరీ దగ్గర ఉన్నాయి. కేజీహెచ్ మార్చరీ దగ్గర నుంచి ఈ పోస్ట్ మార్టం ప్రాసెస్ అయితే మొదలు పెడతామని చెప్పి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. మనోజ్, కంపెనీ యాజమాన్యం ఎక్కడైనా కనబడిందా? కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందిస్తోందా? ఎందుకంటే వారు నిర్లక్ష్యం ఉన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏకంగా హోంమంత్రి అనిత కూడా చాలా క్లియర్గా కంపెనీ యొక్క నిర్లక్ష్యం కనిపించిందనే విధంగా చెప్తున్నారు. సో కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వారు ఎక్కడైనా అందుబాటులోకి వచ్చారా? మనోజ్, నిన్న అర్ధరాత్రి వరకు అయితే మన ఆర్టీవీ టీం అంతా ఎక్కడైతే ఈ దుర్ఘటన జరిగిందో అక్కడే ఉన్నాము. అయితే అక్కడ ఎవరు ఈ కంపెనీకి సంబంధించి ఎవరు రాలేదు, ఎవరు కనిపించలేదు, ఎవరు భరోసా ఇవ్వలేదు. ఈ డెడ్ బాడీస్ ని ఎక్కడ పంపించారో కనీసం అధికారులు కానీ పోలీసులు కానీ వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ వారి నుంచి వివరణ తీసుకునే అవకాశం ఏమైనా కనిపించలేదా? లేదు మనోజ్, ఇంకా మనకి ఎటువంటి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే నేను హోమ్ మినిస్టర్ కూడా ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది. కిరణ్ రెడ్డి ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో ఎసెన్షియా దానికి సంబంధించి కిరణ్ రెడ్డి కూడా నేను ఫోన్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మేము కూడా కంటిన్యూగా ట్రై చేస్తున్నాం. ఏదేమైనా బాధితులకి అయితే మేము కంపల్సరీగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి నిన్న అర్ధరాత్రి హోమ్ మినిస్టర్ అయితే ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారి కేజీహెచ్ మార్చరీ దగ్గరికి అయితే ఆ కంపెనీకి సంబంధించి కొంతమంది ప్రతినిధులు అయితే వచ్చి అక్కడ అరేంజ్మెంట్స్ అవి చేస్తే వాళ్ళందరినీ నిలదీయడంతో ఈ బంధువులు అయితే కుటుంబ సభ్యులు నిలదీయడంతో అప్పుడు కలెక్టర్ వచ్చి ఈ ₹1 కోటి ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. మనోజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడ రాబోతున్నారు, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు, ఆ తర్వాత మృతుల కుటుంబాలతో కూడా మాట్లాడతారు. ఆయన ఏ సమయం వరకు వచ్చే అవకాశం కనబడుతోంది? మనోజ్, ఇప్పుడు ప్రెసెంట్ 10 నిమిషాలు తక్కువ అరౌండ్ 10 అయితే అవుతుంది. మరో గంటలు అయితే ఎక్కడైతే బీచ్ రోడ్ లో హెలీప్యాడ్ ఉందో ఆ హెలీప్యాడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే దిగి వయా బీచ్ రోడ్ ఆర్కే బీచ్ ద్వారా ఈ మెడికవర్ హాస్పిటల్ అయితే చేరుకుంటారు. మెడికవర్ హాస్పిటల్లో 7 క్షతగాత్రులు అయితే ఉన్నారు. ఆ 7 క్షతగాత్రులను వాళ్ళని పరామర్శించి వాళ్ళని యోగక్షేమాలు తెలుసుకుని అప్పుడు ఇక్కడ నుంచి ఎసెన్షియా కంపెనీకి అయితే వెళ్తారు. ఎసెన్షియా కంపెనీకి వెళ్ళి అక్కడ మొత్తం అంతా చూసి అసలు ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీడియాకి ఒక బ్రీఫ్ అయితే ఇస్తారని తెలిసింది. మనోజ్,
ఈ శివరామకృష్ణ, క్షతగాత్రుల పరిస్థితి ఏ రకంగా ఉంది? వారికి మెరుగైన చికిత్స అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. సో వారు ఆ స్థాయిలో చికిత్స అందుకుంటున్నారా? వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? చాలా వరకు బన్స్ ఉన్నట్టుగా అక్కడ కలెక్టర్ చెప్తున్నారు. ఎంత మేరకి వారిని కాపాడే అవకాశం కనబడుతోంది? ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారా? మనోజ్, ఎటువంటిది తీవ్రత అయితే ఏం లేదు. ఏదేమైనా ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, మిగతా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే 35% అయితే ఉంది. వాళ్ళకైతే ఎటువంటి ప్రమాదం అయితే లేదు. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ కోలుకుంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు అని కలెక్టర్ కూడా తెలియజేశారు. మనోజ్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అచ్యుతాపురానికి సంబంధించినటువంటి ఆ సెజ్లో ఎసెన్షియా కంపెనీ జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించేసింది. ₹1 ఒక్కో కుటుంబానికి ఇస్తామంటూ కూడా చెప్పింది. మరోవైపు క్షతగాత్రులకు కూడా సాయం చేస్తాం, వారికి కూడా చాలా మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్పుకొచ్చింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా సుమారుగా ₹2 లక్షల అటు మృతుల కుటుంబాలకి ఇవ్వబోతున్నారు. మరోవైపు ₹50,000 గాయపడినటువంటి క్షతగాత్రులకు ఇవ్వబోతున్నారు. సో క్షతగాత్రుల్ని మొదటిగా సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. వారి యొక్క బాగోగులు తెలుసుకుంటారు. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా డాక్టర్ని ఆదేశించే అవకాశం కనబడుతుంది. ఆ తదుపరి సెజ్ ఏదైతే ఉందో ఎసెన్షియా కంపెనీకి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత విశాఖ KGHకి చేరుకొని మృతుల కుటుంబాలతో మాట్లాడి వారికి కొంత సానుభూతి వ్యక్తం చేసే అవకాశం కనబడుతోంది. వారితో పాటు కొంత మాట్లాడి వారిని బాగోగులు చూసుకుంటామంటూ కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం సమయం 10 కావస్తోంది. మరొక గంట సమయంలో సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకునే అవకాశం కనబడుతోంది. 18 గంటల వరకు కూడా యాజమాన్యం అటు ప్రభుత్వంతో కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులతో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ చనిపోయినటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తనిఖీ చేసినటువంటి అధికారులు కూడా MTBE గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన